Hi friends, good evening. Welcome to VA Focus Academy, the Institute for All Government Jobs. Today, I am going to explain you about top 10 types of compound interest. ఇది నేను తెలుగులో కూడా చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంగ్లీష్లో చెప్తున్నారు, ఇంగ్లీష్ అనుకుంటారేమో. ఈరోజు ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్ర వడ్డీ. చక్ర వడ్డీలో ఎన్ని రకాలైతే క్వశ్చన్స్ వస్తాయో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతారో అన్ని రకాల క్వశ్చన్స్ ఈరోజు నేను కవర్ చేయబోతున్నాను. మీరు డీటెయిల్డ్గా మీరు చేయాల్సింది ఒక్కటే, అదేంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండండి. నేను ఖచ్చితంగా చాలా రకాలుగా మీకు చాలా ట్రిక్స్ నేర్పించి ఈ క్వశ్చన్స్ అయితే నేను ఈరోజు సాల్వ్ చేయబోతాను. ఓకేనా? రెడీ, స్టార్ట్. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు. ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఇచ్చున్నాడు అండ్ తెలుగులో ఇచ్చున్నాడు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో చూసుకోవచ్చు, తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చదువుకోవచ్చు. ఇది ఓకేనా? ఇద్దరికి యూజ్ అయినట్టుగా నేను ఇక్కడైతే పెట్టాను. నేను ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి క్వశ్చన్ అయితే ఇక్కడ సాల్వ్ చేస్తాను. ఓకే, చూడండి. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ అమౌంట్ 20,000 అట్ 10% per annum ఆఫ్టర్ 2 years. ఇక్కడ చూడండి ఏమిచ్చాడు, మనకి యాక్చువల్గా ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు అండ్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అనగా చూసుకుంటే మనకి టైం పీరియడ్ ఇచ్చాడు. అయితే ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. తెలుగులో చూసుకోండి, 2 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 10% చొప్పున మొత్తం 20,000 రూపీస్కి కాంపౌండ్ వడ్డీ కనుక్కోండి, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోండి అని ఉంది. మీకు అర్థమైంది కదా ఇది? ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, నేను మీకు డెఫినెట్గా ఏదో డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు అందరు చెప్పేనట్టుగా నేను చెప్తే ఓకే, అది కామన్. బట్ నేనేం చేస్తా అంటే కొంచెం డిఫరెంట్గా, అంటే మీకు బేసిక్ మెథడ్ చెప్తాను, అంతోపాటు నెక్స్ట్ 3 మెథడ్స్ ఉన్నాయి. ఏబి మెథడ్ అంటే రేషియో మెథడ్. పూర్తిగా 3 మెథడ్స్లో నేను ఈ క్వశ్చన్ సాల్వ్ చేయబోతా. స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తాను, మీరు చూడండి. ఓకేనా? చూడండి, అదే ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. మనకి సమ్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అసలు ఎంత ఇచ్చాడు, 20,000 రూపీస్ ఇచ్చాడు. ఓకే, 20,000 రూపీస్ ఇచ్చాడు. 20,000 రూపీస్ ఇస్తే మనం ఫస్ట్ ఇయర్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీయాలి. సో చూడండి, 20,000 మీద 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 10/100 కదా. 10/100 చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 2 zeros కట్ అయితే ఇక్కడ 200 × 10 అంటే మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 200 రూపీస్ అనేది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చింది. సెకండ్ ఇయర్ కూడా అదే 10% చొప్పున మనం ఈ 20,000 తీయాలి. అంటే అగైన్ మనకి మళ్ళీ 20,000 రూపీస్ అయితే వస్తుంది. సో 2,000 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు క్లియర్గా ఉంది. బట్ సెకండ్ ఇయర్కు వచ్చిన తర్వాత మనము అసలు మీద తీసాం 10%, 2,000 వచ్చింది. బట్ ఇలా చూసుకుంటే ఫస్ట్ ఇయర్ ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చింది కదా 2,000 రూపీస్, అని మీద కూడా మనం 10% తీయాలి. అనికే చక్రవడ్డీ అంటారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. కాబట్టి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద 10% తీయాలి. ఎంత వస్తుంది చూడండి, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద తీసుకుంటే 2,000 మీద మనం 10% తీయాలి. అంటే 10/100. చూడండి, కట్ చేస్తే ఏమైంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 10 ఉంది. 20 × 10 ఎంత ఉంది, 200 రూపీస్. అంటే ఎక్స్ట్రా మనకి 200 రూపీస్ అనేది వచ్చింది. సో ఇలా చూసుకుంటే ఎంత వచ్చింది ఇంట్రెస్ట్ మనకి, టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2,000 ప్లస్ 2,000 ప్లస్ 200 రూపీస్. ఇది మొత్తం కలుపుకుంటే ఎంత వచ్చింది, ఇక్కడ 4,200 రూపీస్ అనేది ఇక్కడ మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద బేసిక్. మనం ట్రెడిషనల్ మెథడ్ ఎలా చేస్తాం, బట్ కొంచెం అప్డేట్ చేసి ఇది బేసిక్ మెథడ్లో మనం కన్వర్ట్ చేద్దాం. దిస్ ఈస్ అ ట్రెడిషనల్ మెథడ్, ఇలానే తీయాలి కదా. బట్ ఇప్పుడు నేను బేసిక్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే కొంచెం అప్డేట్ చేస్తున్నాను ట్రెడిషనల్ నుంచి. అదేలా చూడండి, అసలు ఎంత ఇక్కడ 20,000 రూపీస్ అసలు. ఓకే, అసలు అయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు 10% ఇచ్చాడు కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ మీకు 10% ఇచ్చాడు. అంటే ఈ 10% ఫ్రాక్షన్లో మారిస్తే ఏమవుద్ది, ఫ్రాక్షన్ వాల్యూ 1/10 ఫ్రాక్షన్ వాల్యూ. ఒకవేళ మీకు ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ రాకపోతే ఇప్పుడు నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎలా కన్వర్ట్ చేసాను 1/10 ఎలా అయింది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఏమీ లేదు, ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 10%. అవుట్ ఆఫ్ మీరు ఆల్వేజ్ 100% చేసుకోండి.
వీరికి సింప్లిఫై చేయండి. కామన్ టేబుల్ కట్ అని అడిగండి, జీరోకి జీరో కట్ అంతే. ఎంత మిగిలింది ఇక్కడ 1/10. ఇదే మీరు ఫ్రాక్షన్ అంటారు. ఓకే, 1/10 ఈజ్ ద ఫ్రాక్షన్. అయితే ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10 అనేది మీకు ఇక్కడ అసలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఇక్కడ 1 అనేది ఏంటంటే మీకు సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అర్థమైంది కదా. సో మనకు తెలుసు అమౌంట్ ఏమవుద్ది, ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్, అసలు ప్లస్ వడ్డీ అనికి అమౌంట్ అంతం. సో ఇక్కడ చూడండి 10 + 1 కలుపుకుంటే ఎంత అవుతుంది 11. అంటే ఇక్కడ 11 అనేది మీకు అమౌంట్ అయితే 10 అనేది మీకు ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బేసిక్ మెథడ్లో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని 2 ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి మనం 2 టైమ్స్ ప్రిన్సిపల్ అమౌంట్కి 11/10తో మల్టిపుల్ చేయాలి, ఇంటూ చేయాలి. చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనికి 11/20తో మనం 2 టైమ్స్ ఇంటూ చేయాలి. చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మనకి అమౌంట్ వస్తుంది, అంటే అసలు ప్లస్ వడ్డీ వస్తుంది, కలుపుకొని వస్తుంది. ఎలా చూడండి, సారీ 10 వేయాలి కదా ఇక్కడ 10. ఓకే, దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 10. ఓకే, ఇప్పుడు చూడండి 0 0 కట్ చేస్తే ఇక్కడ 2 zeros కట్ అవుతుంది. అంటే ఎంత మిగిలింది ఇక్కడ మీకు 20,000, సో 200 మిగిలింది. అని మనం ఏంతో ఇంటూ చేయాలి 11 × 11 అంటే 121 కదా. 11 × 11 ఎంత అవుతుంది 121. సో డైరెక్ట్గా 121 ఇంటూ చేసేయండి. అంతే ఎంత అవుతుంది మీరు ఇంటూ చేస్తే 2 4 2 00 మీకు వచ్చింది. ఇదేంటిది మీకు ఇదేంటిది, ఇది అమౌంట్. దిస్ ఈజ్ అమౌంట్. అమౌంట్ అంటే ఏంటి, నథింగ్ బట్ అసలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకు కావాల్సింది ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకు కావాల్సింది ఇది కాబట్టి మనం సింపుల్గా వచ్చిన అమౌంట్ అంటే 24200లో ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు కదా ఎంత 20,000. ఇది కానీ మనం మైనస్ చేసుకుంటే రిమైనింగ్ ఉన్నదే ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఈ అమౌంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ తీసేయండి, ఎంత 20,000 రూపీస్ తీసి మీకు ఎంత మిగిలించండి ఇక్కడ 4,200 రూపీస్ ఈజ్ ద ఇక్కడ ఎనివే అది సిఏ. మనకు అడిగింది కూడా సిఏ కదా. సో అలా మనము బేసిక్ మెథడ్లో ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, దీని పేరేంది బేసిక్ మెథడ్. మీరు నోట్స్ ఒకవేళ మెయింటైన్ చేసుకుంటే రాసుకోండి, ఇక్కడ బేసిక్ మెథడ్లో ఇలా చేయొచ్చు, ఈ ప్రాసెస్లో మనం చేయొచ్చు. దిస్ ఈజ్ బేసిక్ మెథడ్. అండ్ ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా ఏంటంటే చూడండి, ఇప్పుడు బేసిక్ మెథడ్ అయింది కదా, మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉండాలి. అంటే ఒకటి కాకపోతే ఇంకొక మెథడ్లో అయినా మనం సాల్వ్ చేయాలి. రేపు పొద్దున ఎగ్జామ్కి వెళ్తే మనం సపోజ్ ఈ బేసిక్ మెథడ్లో కాకపోతే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉండాలి. కాబట్టి నెక్స్ట్ నేను చెప్తుంది ఏంటి ఏబి మెథడ్, అంటే సక్సెసివ్ పర్సంటేజ్. మనకి ఏమంటారు సక్సెసివ్ పర్సంటేజ్. చూడండి ఏబి మెథడ్ చెప్తున్నాను. ఏబి మెథడ్, ఏబి మెథడ్ ఏమీ లేదు. ఈ ఏబి మెథడ్లో మీరు డైరెక్ట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసేవచ్చు. డైరెక్ట్గా ఏం తీయవచ్చు ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఎలా చూడండి, ఏమీ లేదు. ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఎక్స్ తీసుకోండి. ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఏంటి ఎక్స్ తీసుకోండి ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మీరు వై తీసుకోండి. ఓకే, ఇలా. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇంటూ చేయండి. అంటే ఎక్స్ ఇంటూ వై బై 100 చేయండి. ఓకే, దిస్ ఈజ్ ఏబి మెథడ్. సరే ఇప్పుడు ఎలా చేయాలి ఇదంటే ఫస్ట్ ఇయర్ ఎక్స్ తీసుకున్నాం, అంటే ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. ఇక్కడ వేసుకోండి 10%. సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. ఓకే, అయితే ఎక్స్ ఇంటూ వై అంటే 10 × 10 బై 100 అంతే కదా. సో కట్ చేస్తే ఏం మిగిలింది ఇక్కడ మీకు 1 మిగిలింది 1. సో 10 + 10 + 1 ఎంత అవుతుంది ఇక్కడ 21. ఏంటిది 21%. ఇది మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డైరెక్ట్గా దిస్ 21% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఏమి మీద తీయాలి ప్రిన్సిపల్ అమౌంట్ మీద తీయాలి. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇక్కడ అసలు ఎంత 20,000 రూపీస్. 20,000 రూపీస్.
ఈ 20,000 మీద మీరు 21% తీయాలి. సో 21/100 కట్ చేసుకుంటే ఎంత వచ్చింది? ఇక్కడ 200 మిగిలింది, ఇక్కడ 21 మిగిలింది. 200 × 21 ఎంత అవుతుంది? ఇక్కడ 4,200 రూపీస్. ఇదేంటిది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. అర్థమైంది కదా? ఇది ఏబి మెథడ్. డైరెక్ట్గా మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీయొచ్చు. ఓకే, నెక్స్ట్ మెథడ్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఏంటది? రేషియో మెథడ్. చూడండి, రేషియో మెథడ్. చూడండి, ఈ పేరులోనే ఉంది రేషియో అని. అంటే మనం రేషియోలో కన్వర్ట్ చేయాలి. ఏని కన్వర్ట్ చేయాలి? ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సమ్ 2,000 రూపీస్, 20,000 రూపీస్ కదా, అంతే. అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మీకు? 10%. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏంటి? టైం పీరియడ్ అంతా 2 ఇయర్స్ వరకు. ఓకే, మనకు కావాల్సిన సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. అయితే రేషియో మెథడ్లో మనం ఏం చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యూజ్ చేసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా యూజ్ చేసుకోవాలి చూడండి. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రాక్షన్లో మార్చాలి. సో 10% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/10. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అంటే ఇంకోటి రాసుకోవచ్చు. అదేంటది? ఇందుకేం మనం 11/10. ఇక్కడ 11 అనేది ఏంటి మీకు? అమౌంట్. 10 అనేది ఏంటి ఇక్కడ మీకు? అసలు, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ కదా. సో మీరు వన్స్ ఇలా మార్చిన తర్వాత ఎలా మార్చామని చూడండి. 10 + 1 11 చేసాం, అందుకే అమౌంట్ అయింది. సో 10 నుంచి మీకు 11 అయింది ఫస్ట్ ఇయర్. ఐ రైట్? 10 నుంచి 11 అయింది. బట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? ఇక్కడ చూడండి 2 ఇయర్స్. అంటే అగైన్ మళ్ళీ మనం 10:11 ఇలా రాసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఏం చేయాలంటే ఏమీ లేదు, 10తో 10కి ఇంటూ చేసుకోండి, 11కి 11తో ఇంటూ చేసుకోండి. 10 × 10 ఎంత అవుతుంది? ఇక్కడ 100 అవుతుంది. 11 × 11 ఎంత అవుతుంది? ఇక్కడ మీకు 121 అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు 100 అనేది ఏంటిది? ఇది ఇక్కడ మీరు ప్రిన్సిపల్ అమౌంట్. ఇది ప్రిన్సిపల్ అమౌంట్గా తీసుకోవాలి. ఈ 121 అనేది మీరు అమౌంట్గా తీసుకోవాలి. ఓకే, గాట్ ఇట్. మనకు ఆల్రెడీ తెలుసు 20,000 ఈజ్ ద అమౌంట్. సో ఈ 100 20,000గా మనం అనుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, 20,000 = 100 అయితే 100 అయితే మనకు కావాల్సింది ఏంటి? సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ఏమీ లేదు, అమౌంట్లో మనం ప్రిన్సిపల్ అమౌంట్ తీసిస్తే మిగిలిందే ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో సింపుల్గా చెప్పాలంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది చూడండి, 21. దిస్ 21నే మనం ఏం చెప్తాం? సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకు కావాలి 21. సో 21 కావాలంటే మనము ఈ 20,000కి 100తో బై చేస్తే మనకి 1 వాల్యూ వస్తుంది. బట్ మనకు 21 వాల్యూ కావాలి. సో ఏం చేస్తాం? ఇక్కడ చూడండి, 20,000/100 అయితే ఏమొస్తుంది? మీకు 1 వాల్యూ వస్తుంది. ఇలా చేస్తే మీకు 1 వాల్యూ వస్తుంది. 1 వాల్యూ వస్తుంది. బట్ మనకేం కావాలి? 21 వాల్యూ. అంటే 1కి ఎంతో ఇంటూ చేస్తే 21 అవుతుంది, 21తో. సో డైరెక్ట్గా మనం ఇక్కడ 21తో ఇంటూ చేయండి. చేస్తే ఎంత అయింది? ఇక్కడ కట్ చేస్తే 2 0 కట్ అయింది. 20 × 200 × 21 ఎంత అవుతుంది? 4200. చూసారా? ఇలా కూడా మీకు ఈజీగా వచ్చింది. 3 మెథడ్లో మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా? మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్లో మీరు చేయొచ్చు. ఓకే, చూడండి, ఇది బేసిక్ మెథడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మీకు ఏబి మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ మీకు రేషియో మెథడ్లో చేశాను. ఇంతో పాటు మీకు ఏం చేశాను? ట్రెడిషనల్లోకి ఎలా చేయాలో కూడా మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ట్రెడిషనల్ మెథడ్ ఎలా చేస్తారు. ఓకే, ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసాను ఇప్పుడు వరకు, ఏదైతే మీకు చెప్పాలనుకున్నది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, చూడండి, సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ 20% per annum విచ్ విల్ అమౌంట్ టు 4032 in 2 years. ఇక్కడ చూడండి, క్వశ్చన్ మారింది. మనం ఫస్ట్ క్వశ్చన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమని ఉంది క్వశ్చన్లో. బట్ ఇక్కడేం అడిగాడు? ఇక్కడ మీకు అడిగాడు సమ్, అసలు. తెలుగులో ఉంది చూడండి, కావాలంటే తెలుగు మీడియం తెలుగులో చదవండి. చూడండి,
ఇక్కడ సంవత్సరానికి 20% చక్కెర వడ్డీతో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కనుక్కోండి. మొత్తాన్ని ఎంతైతే పెట్టామో అని కనుక్కొని ఇచ్చాడు. అయితే ఇది 2 సంవత్సరాల లోప ఇంత అమౌంట్ అయ్యింది అని అంటున్నాడు కదా. సో మనం కావాల్సింది ఏంటి? సమ్మం, అంటే మొత్తం పెట్టుబడి పెట్టింది ఎక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఎనీ మెథడ్ ఇక్కడ యూజ్ చేసుకోండి. మీరు నేను 3 మెథడ్స్ చెప్పాను కదా, ఏ మెథడ్ యూజ్ చేయండి, నో ప్రాబ్లం. బట్ యూ కెన్ యూజ్ ఎనీ మెథడ్. నేను ఇక్కడ రేషియో మెథడ్ యూజ్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన రేషియో మెథడ్ ఎలా చేయాలనేది. ఇక్కడ డైరెక్ట్గా నేను రేషియో మెథడ్ చేస్తాను ఫస్ట్, తర్వాత నేను ఏబీ మెథడ్ కూడా యూజ్ చేస్తాను. ఓకే చూడండి, రేషియో మెథడ్లో చేద్దాం. రేషియో మెథడ్లో చేద్దాం. సో రేషియో మెథడ్ మనం చెయ్యాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇక్కడ 20%. సో 20% is the rate of interest. We want to convert into fraction. It means how? ఎంత 20% fraction value? 20% fraction value ఎంత? 1/5. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు పర్సంటేజ్ అనే టాపిక్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. పర్సంటేజ్ టాపిక్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ అదర్ టాపిక్స్ ఇన్క్లూడింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, ఆల్. సో నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ నేను పర్సంటేజ్ బేసిక్ టు హై లెవెల్ ఖచ్చితంగా ఒక వీడియో అయితే మీ గురించి నేను చేస్తాను. అక్కడ మీకు డీటెయిల్డ్గా అర్థమైపోద్ది ఎలా మనం పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి, పర్సంటేజ్ ఎలా యూజ్ చేసుకోవాలి కూడా మీకు అర్థమవుతుంది. సరే చూడండి, ఇక్కడ 20% ఫ్రాక్షన్ వాల్యూ 1/5. ఇక్కడ 1 ఏంటి? 1. ఇక్కడ 1 చూసుకుంటే సిఐ, 5 చూసుకుంటే ప్రిన్సిపల్ అమౌంట్ అసలు. సో ప్రిన్సిపల్ ప్లస్ సిఐ ఈక్వల్ టు ఏంటి? అమౌంట్ కదా. సో అంటే ఎలా చెప్పుకోవచ్చు? 5 + 1 6 అవుతుంది. 6/5 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 6 ఏంటంటే అమౌంట్, 6 అంటే ఇక్కడ అమౌంట్, ఇక్కడ 5 ఏంటి? ప్రిన్సిపల్. సో ఇలా కూడా రాసుకోవచ్చు కదా. మన రేషియో మెథడ్ ఇప్పుడు రేషియోలో కన్వర్ట్ చేయాలి. సో ఎలా అవుద్ది? సింపుల్, ఏమీ లేదు, ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్, ప్రిన్సిపల్ ప్లేస్లో ప్రిన్సిపల్ ఇవ్వండి, ఎంత అవుతుంది? 5. అమౌంట్ ప్లేస్లో అమౌంట్ వేయండి, 6. 5:6. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ 5:6. ఓకే, ఇలా చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఇది అమౌంట్ వస్తుంది, ఇక్కడ అమౌంట్. అది చూడండి 2 years కాబట్టి అగైన్ మళ్ళీ 5:6 చేయాలి. ఓకే, గాట్ ఇట్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ 5కి 5కి ఇంటూ చేసుకోండి, 6కి 6కి ఇంటూ చేసుకోండి. ఎంత అవుతుంది? ఇక్కడ 25, ఇక్కడ 36. సింపుల్ చెప్పాలంటే 5² 6² ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో మనకి ఏమి ఇచ్చాడు చూడండి, అమౌంట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? అమౌంట్ ఇచ్చాడు. ఓకే గైస్, ఏమైనా రాంగ్ ఉందా? సారీ, ఇక్కడ 5గా మార్చాలి, ఇది రాంగ్ అయింది. ఓకే సారీ, 5² 25. ఓకే, మనకేమి ఇచ్చాడు చూడండి, ఇది అమౌంట్ కదా, అమౌంట్, ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్ అమౌంట్, ఇది ప్రిన్సిపల్ అసలు, ఇది అమౌంట్. అయితే మనకి ఏమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ మనకి ఇచ్చింది ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు. అంటే అమౌంట్ ఎంత? ఇక్కడ 36. 36 4032 అనుకోవచ్చు. am I right? అంటే చూడండి 4032 ఈక్వల్ టు 36 అని చెప్పుకోవచ్చు. బట్ మనకేం కావాలి? ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి, అంటే 25 కావాలి. 25 కావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ 1 వాల్యూ తీయాలి. 36లో 1 వాల్యూ ఎంత తీయాలి అంటే ఎలా తీయాలి? ఇది 4032కి అమౌంట్కి 36తో మనము డివైడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? మనకి ఇక్కడ 1 వాల్యూ వస్తుంది. మనకు 1 వాల్యూ వస్తే ఈజీగా మనం 25గా మార్చొచ్చు కదా, అంటే ఇంటూ 25 చేయొచ్చు కదా. am I right? చేయొచ్చు. చూడండి ఎలా అవుతుంది. ఇది 6లో కట్ చేసుకుంటే 6 6 జా, ఇది 6 6 జా అవుతుంది 36, అంటే 43 ఉంది. 6 జాగా అంటే 42, అంటే 1 మిగిలింది. 1 to 12 ఉంది, అంటే 2 జా 6 7 2. సో మళ్ళీ కట్ చేయవచ్చు. 6 1 జా
6 1 జా 6 2 జా అంటే ఎంత కట్టదు 112 మిగిలింది అక్కడ 112 ఇంటూ 25 112 ఇంటూ 25 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 112 ఇంటూ 25 సో ఎంత వస్తుంది చూడండి ఇక్కడ 4తో కట్ చేసిన అయిపోద్ది 4 2 జా ఇక్కడ 32 4 8 జా అంటే 2800 రూపీస్ 2800 రూపీస్ ఈజ్ ద సమ్ అంటే అసలు ఓకే ఇది రేషియో మెథడ్ ఇలా మీరు చేయొచ్చు ఓకే ఇంక ఏబీ మెథడ్ కూడా మీరు చేయొచ్చు నో ప్రాబ్లం ఓకే చూడండి ఏబీ మెథడ్లో చేద్దామంటే చేద్దాం లేదంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఒకసారి ఏబీ మెథడ్లో కూడా చేద్దాం చూడండి ఎంత ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై అంటే ఎంత బై 100 చేయాలి ఎక్స్ 20 వై 20 ఓకే ఎక్స్ ఇంటూ వై కాబట్టి 20 ఇంటూ 20 బై 100 కట్ చేసుకుంది ఎంత వస్తుంది ఇక్కడ 4 వస్తుంది సో 4 ప్లస్ 20 20 అంటే 44%. ఇదేంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్ దిస్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి 44 మనకు తెలుసు కదా అమౌంట్ అంటే ఏంటి ప్రిన్సిపాల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపాల్ ఇక్కడ ఎంత అవుద్ది 100% ఆల్వేజ్ ప్రిన్సిపాల్ అంటే అసలు ఆల్వేజ్ 100% ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత 44% ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి 4032 రాసుకోవచ్చు కదా సో టోటల్ ఎంత అయింది 144% ఈక్వల్ టు 4032 రాసుకోవచ్చు సో మనకేం కావాలి ప్రిన్సిపల్ కావాలి అంటే ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు ఇక్కడ చూడండి 100% ఇచ్చాడు ఇది మనకు కావాలి 100% కావాలంటే మనకి ఇచ్చిన అమౌంట్కి ఈ 144తో బై చేసుకోవాలి చేస్తే 1% వాల్యూ వస్తుంది బట్ మనకి ఎంత కావాలి 100% కాబట్టి ఇంటూ 100 ఓకే ఇలా కూడా కట్ చేయొచ్చు అందులో కట్ అవుతుంది ఇది 2తో 8తో కట్ అవుతుంది చూడండి 2తో 8తో కట్ అవుతుంది డబుల్ అవుతుంది అందుకే 8తో ఇంటూ చేస్తే లాస్ట్లో 2 వస్తుంది అంటే 2 సో 28 ఇక్కడ ఎంత మిగిలింది 100 అంతే 2800 ఓకే సరిపోయింది ఆన్సర్ సరిపోయింది 2800 ఓకే దిస్ ఈజ్ ఏబి మెథడ్ ఇదేంటిది ఏబి మెథడ్ ఇది ఏబి మెథడ్ ఓకే చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం at the end of the 2 years what will be the compound interest at the rate of 10% per annum on a amount of 7500 rupees ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి తెలుగులో చదవం చూడండి 2 సంవత్సరాల ముగింపులో అంటే తర్వాత 7500 రూపీస్ మొత్తానికి అంటే ఇక్కడ ఏంటిది అసలు మొత్తానికి అంటే అసలు 7500 రూపీస్ సంవత్సరానికి 10% చప్పున చక్ర వడ్డీ ఏంటి చక్ర వడ్డీ అయితే ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు ఇక్కడ చక్ర వడ్డీ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు అంతే కదా క్వశ్చన్ చూడండి 2 years ఇచ్చాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది చూడండి వాట్ విల్ బి అంటే ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి 10% మనకి అసలు ఎంత ఇచ్చాడు 7500 సో మనం కావాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఇది క్లారిటీ వచ్చింది అందరికి ఓకే చూడండి రేషియో మెథడ్లో ఇది చేద్దాం ఓకే రేషియో మెథడ్లో చేద్దాం చూడండి రేషియో మెథడ్లో చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 10% ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటి ఖచ్చితంగా ఏంటి ఏముండాలి ఇది మనం ఫ్రాక్షన్లో మార్చాలి ఎందులో మార్చాలి ఫ్రాక్షన్లో మార్చాలి 10% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వస్తుంది 1/10 సో దీనికి మనము ఎలా మార్చుకోవాలి ప్రిన్సిపల్ అండ్ అమౌంట్లో మార్చుకోవాలి ప్రిన్సిపల్ అండ్
అమౌంట్లో మార్చుకోవాలి. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి 10, ఇది ప్రిన్సిపల్, ఇది సిఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ప్లస్ సిఏ ఏమవుద్ది అమౌంట్ అవుద్ది. అంటే 10 + 1 ఎంత అవుద్ది 11. ఇక్కడ మీకు అమౌంట్ అయితే 10 అనేది ఇక్కడ మీకు ప్రిన్సిపల్. ఓకే. సో ఎన్ని ఎన్ని టైమ్స్ ఇచ్చాడు ఇక్కడ మీకు 2 years. సో అగైన్ మళ్ళీ మనం 10:11 చేయాలి. సో 10 × 10 ఎంత అవుతుంది 100 అవుతుంది. 11 ఎంత అవుతుంది 121 అవుతుంది. బట్ మనకేం అడిగాడు ఇంట్రెస్ట్ అడిగాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే డిఫరెన్సే కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్. అమౌంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ తీస్తే వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ మధ్య డిఫరెన్స్ ఎంత 21 అనేది ఇక్కడ మీకు సిఏ. ఓకే కాబట్టి అర్థమైంది కదా. మనకు ఆల్రెడీ ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు. అసలు ఎంత ఇచ్చాడు ఇక్కడ 7,500 రూపీస్ ఇచ్చాడు. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే ఈ 100 ఈక్వల్ టు ఏంటది 7,500 రూపీస్ కదా. ఇక్కడ 2 zeros కట్ చేస్తే ఇక్కడ 2 zeros కాస్త ఎంత మిగిలింది ఇక్కడ 75. అంటే 175 అయితే 21 ఎంత అవుతుంది సింపుల్ 75కి 21 ఇంటూ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఎంత అవుతుంది ఇక్కడ చూడండి 150 ప్లస్ ఇది 75 చేసుకుంటే 1575. ఓకే 1575 ఈజ్ ద ఆన్సర్. చూసారు ఎంత సింపుల్గా ఉంది. ఎన్ని ఇయర్స్ ఇవ్వండి, ఇన్ 3 years ఇచ్చినా 4 years ఇచ్చినా నో ప్రాబ్లం. మీరు ఈజీగా రేషియో మెథడ్లో ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయొచ్చు. ఐ రైట్. ఇందుకు నెక్స్ట్ మెథడ్లో కూడా చేయొచ్చు, ఏబీ మెథడ్లో మీరు ట్రై చేయండి ఏబీ మెథడ్లో. ఓకే లేదంటే మీరు బేసిక్ మెథడ్ కూడా ట్రై చేయండి. నేను 3 మెథడ్లు చెప్పాను కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఇన్వెస్టెడ్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ 30% per annum which will amount to 4901 in 2 years. 2 years. ఏమిచ్చాడు ఇక్కడ ఫైండ్ ద సమ్ అంటే అసలు ఫైండ్ అవుట్ చేయమంటాడు. చూడండి సంవత్సరానికి 30% చక్ర వడ్డీతో పెట్టుబడి పెట్టిన మొత్తానికి కనుక్కోండి. అంటే ఎంతైతే పెట్టారో అది కనుక్కోమంటున్నాడు. ఏమిచ్చాడు ఇది 2 సంవత్సరాల టైం పీరియడ్. ఇక్కడ 2 years టైం పీరియడ్. 2 సంవత్సరాలకి ఎంత అయింది 4901 అవుతుంది. అంటే అవుతుందంటే అమౌంట్ ఇక్కడ ఏంటిది అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ ఇక్కడ 4901. సో మనం కావాల్సింది సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది రేషియో మెథడ్లో చేస్తారా లేదా బేసిక్ మెథడ్లో చేస్తారా లేదా మీకు ఇంకొక మెథడ్ కూడా ఉంది ఏబీ మెథడ్, అందులో కూడా చేయొచ్చు. సో మనము రేషియో మెథడ్లో చేద్దాం. ఓకే చూడండి. సో రేషియో మెథడ్ కావాలంటే ఏం కావాలి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. 30% ఫ్రాక్షన్ వాల్యూ కన్వర్ట్ చేయండి. ఎంత సింపుల్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 1/10. మరి 30 అంటే 10కి 3 times అంటే 3/10. సో 10:13 అవుతుంది కదా. ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు మీకు 2 years ఇచ్చాడు. అంతే మళ్ళీ 10:13 అవుతుంది. ఓకే సో 10 × 10 100 అవుతుంది. 13 ఎంత అవుతుంది 169 అవుతుంది. ఓకే సో మనకి ఏమి ఇచ్చాడు, మనకి ఇచ్చింది అమౌంట్ అంటే 169 ఈక్వల్ టు 4901 అని చెప్పుకోవచ్చు. బట్ మనకేం కావాలి సమ్ కావాలి. సో సమ్ కావాలంటే మనం ఏం చేయాలి ఈ 4901కి 169తో బై చేసి 100తో ఇంటూ చేయొచ్చు. ఎంత వస్తుంది మరి చూసుకుంటే ఖచ్చితంగా ఎక్కడైతే 9 రావాలి. 9 వస్తుందా లేదా 3తో కట్ చేసుకుందాం చూద్దాం. 2 అవుతుంది. 2 కట్ చేస్తే ఎంత అవుతుంది 32 38 వస్తుంది. ఎంత వస్తుంది సో 2తో కట్ అవుతుంది. 2తో అంటే మళ్ళీ నెక్స్ట్ ఎంత రావాలి మనకి 9తో అవుతుంది. మై రైట్ 9తో అవుతుంది. తీసుకుంటే ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే దిస్ ఈజ్ 62. ఒక డైరెక్ట్ 62 అంటే 52 అయ్యండి. 52 ఇక్కడ 1 ఇక్కడ 1 అయ్యండి. సో ఎంతలో కట్ అవుతుంది ఇది ఖచ్చితంగా మీకు 9లో కట్ అవుతుంది. చూడండి 9లో సరిపోయింది. అంతే ఇక్కడ 29 అంటే 29తో కట్ అయిపోయింది. ఇక్కడ 29 ఉంది, ఇక్కడ 100 ఉంది. అంటే ఎంత వచ్చింది 2900. ఆన్సర్ ఏంటి
2900. చూడండి రేషియో మెథడ్లో ఎంత ఈజీగా అయిపోతుంది ఇది. ఇది బేసిక్ మెథడ్లో కూడా మీరు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సరే ఇంకోటి చూడండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum అమౌంట్ ఆఫ్ 7200. ఇక్కడ సేమ్ అది ఇచ్చాడు. ఎండ్ ఆఫ్ ద 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అని అడిగాడు. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అండ్ మనకి అసలు ఇచ్చాడు, మనకి టైం పీరియడ్ ఇచ్చాడు. అయితే మనకు కావాల్సింది ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. సార్ మీకు డౌట్ మీరు అడగొచ్చు, సార్ మరి ఏబీ మెథడ్ యూజ్ చేసి ఒకసారి చేస్తే అవుద్దేమో అని. అక్కోస్ చేద్దాం. ఎప్పుడైనా మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటే యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి ఏబీ మెథడ్. అండ్ ఇంకొక కండిషన్ ఉంది. మీరు ఏబీ మెథడ్లో మీరు ఏం చేయాలంటే, మీకు వచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు యూనిట్ డిజిట్లో 0 ఉండాలి. అంటే 10 అయినా 20 అయినా 30 అయినా 40 అయినా ఇలాంటివి ఇస్తే తీసుకోండి ఏబీ మెథడ్లో, బెటర్. అదే మీరు పాయింట్లో వచ్చేవి ఏవైనా 12.5 15.5 ఇలా పాయింట్లో వచ్చేవి అయితే తీసుకోకండి, ఏబీ మెథడ్లో చేయకండి. ఓకే, ఇది నా సజెషన్. టైం టేకెన్ అవుతుంది. ఓకే, సరే ఇప్పుడు మనం ఇది చేద్దాం. ఎందులో? ఏబీ మెథడ్లో చేద్దాం. ఏబీ మెథడ్లో చూడండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. సో ఇక్కడ ఎక్స్ ఎంత? ఇక్కడ 10% ప్లస్ 10% ప్లస్ 10 ఇంటూ 10 బై 100 చేసుకుంటే ఎంత వస్తుంది? ఇక్కడ 1. సో 1 ప్లస్ 10 ప్లస్ 10 ఎంత అవుతుంది? 21%. సో డైరెక్ట్గా ఇది మనము ఎందులో తీయొచ్చు? మనం సబ్లో తీయొచ్చు. అంటే 7200లో తీసేయవచ్చు కదా, అసలు తీయొచ్చు. సో 7200లో మనకు కావాల్సింది 21%. అంతే కదా, మనకి ఇది కావాలి. సో చేస్తే ఎంత అవుతుంది? 2 zeros కట్ అవుతుంది. ఇది 1440 అవుతుంది. ఇక్కడ 1తో కట్ చేసుకుంటే 72 అవుతుంది. అంతే. 2115 ఎంత వచ్చిందా? ఓకే, వచ్చింది. 1512 ఈజ్ ద ఆన్సర్. ఓకే, 1512 ఈజ్ ద ఆన్సర్. మనం ఈజీగా ఇది ఏబీ మెథడ్లో తీయొచ్చు. ఇది రేషియో మెథడ్లో కూడా చేయొచ్చు. బట్ ఎప్పుడైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడో, ఫైండ్ అవుట్ చేయమన్నాడో, అప్పుడు మీరు ఏబీ మెథడ్ని చూస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు మీకు టైప్ మారింది చూడండి. ఇక్కడ డిఫరెన్స్ అడిగాడు. ఇప్పుడు వరకు మనం అన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసాం, బట్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ అంటే న్యూ టైప్ వచ్చింది. ఏంటి చూడండి అది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 15,000 rupees for 1 year at 6% per annum, కాంపౌండెడ్ ఇయర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ. ఆడేమిచ్చాడంటే మీకు ఒక సమ్ ఇచ్చాడు, అంటే అసలు ఇచ్చాడు. 1 yearకి 6% చొప్పున తీసిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అదే సేమ్ 15,000 రూపీస్ అసలు అండ్ 6% per annumతో హాఫ్ ఇయర్లీతో తీస్తే వచ్చిన కాంపౌండ్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఎడిచాడు చూడండి. 15,000పై ఒక సంవత్సరానికి 6% వర్షానికి చక్రవడ్డీ రేటుతో మరియు అర్ధ వార్షిక చక్రవడ్డీ రేటుతో పోల్చుకుంటే మధ్యన తేడా ఎంత, డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంతే కదా. సో మనం రెండు చేద్దాం. ఇయర్లీ కాంపోనెంట్స్ తీద్దాం, హాఫ్ ఇయర్లీ కాంపోనెంట్స్ కూడా తీద్దాం. చూడండి, ఇయర్లీ సింపుల్ ఏమీ లేదు. ఇయర్లీ అంటే సింపుల్ చెప్పాలంటే సింపుల్ ఇంట్రెస్టే. డైరెక్ట్గా మనము ఇచ్చిన అమౌంట్ అది సమ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మీకు? 15,000 రూపీస్ ఇచ్చాడు కదా. ఇది మనం ఎంత తీయాలి? 6% తీయాలి. అంటే ఈజీ చేయొచ్చు. ఏమవుతుంది ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ అంటే ఇక్కడ 900 రూపీస్ వస్తుంది. ఇది 1 year కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి సెకండ్ ఇయర్ లేదు కదా. సెకండ్ ఇయర్ ఉంటే మీకు ఫస్ట్ ఇయర్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ తీయాలి. బట్ సెకండ్ ఇయర్ లేదు కాబట్టి మీకు ఫస్ట్ ఇయర్కి 900 రూపీస్ వస్తుంది. బట్ హాఫ్ ఇయర్లీ అని తీయమంటే చూడండి, ఇక్కడ మీకు హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు పూర్తిగా సీన్ మారిపోతుంది. ఎలా అంటే మీరు 6% సగం ఎంత అవుతుంది? 3%. ఓకే, 6%కి సగం, హాఫ్ అంటే సగం కదా. సో 6కి సగం 3 అంటే ఫస్ట్ 6 monthsకి 3%,
సెకండ్ 3 మంత్స్ కూడా మీరు 6 మంత్ తీయాలి. ఓకే, చూడండి తీద్దాం. మరి ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి అమౌంట్? 15,000 ఇచ్చాడు. 15,000 ఇచ్చాడు. ఇది మనం ఈజీగా ఏబీ మెథడ్లో మార్చొచ్చు కదా. ఏబీ మెథడ్లో ఎలా అవుతుంది చూడండి. 3 + 3 + 3 × 3/100 చేస్తే ఎంత అవుతుంది? 9/100. అంటే ఎలా సింపుల్ చెప్పొచ్చు ఇది అంటే మీకు పాయింట్ 09 వస్తుంది కదా, అంతేనా? 0.09 వస్తుంది. 0.09 అంటే ఎంత వస్తుంది టోటల్ మీకు? 6.09% మీరు తీయాలి. మనకు తెలుసు 6% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే తీసాం. ఎంత? 900 రూపీస్ కదా. సో మనకి ఎక్స్ట్రా ఎంత తీయాలి? ఇంకా 0.9% తీయాలి, అంతే కదా. మనకు కావాల్సింది ఎక్స్ట్రా అంత ఇక్కడ తీయండి 15,000 మీద. సో మనకు కావాల్సింది 0.09%/100 కదా. ఓకే, ఇక్కడ పాయింట్ తీయాలంటే ఇక్కడ 2 zeros వేసుకోండి. పాయింట్ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros వేసుకోండి. ఈ పాయింట్ కట్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఎంత అవుతుంది మీకు కట్ చేసుకుంటే? చెప్పండి. ఇంకా పాయింట్ వస్తుంది ఇక్కడ. ఇది కట్ చేస్తే పాయింట్ వస్తుంది. 59 ఎంత అవుతుంది ఇక్కడ? 59 దిస్ ఇస్ 90, దిస్ ఇస్ 45 అంటే 135. అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చింది మీకు? 13.5. ఎక్స్ట్రా ఎంత వచ్చింది మీకు తీస్తే? 13.5. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? 13.5 ఈజ్ ద ఆన్సర్. ఏం లేదు, సింపుల్. మనం ఎక్స్ట్రా 0.09% తీసుకుంటే 13.5 అనేది మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. సో డిఫరెన్స్ ఇదే కదా. చూడండి, 900కి 900 కట్ చేసేయండి, మిగిలింది ఎంత మీకు? 13.5. సో అడిగింది కూడా అదే, డిఫరెన్స్ ఎంత అని. సో 13.5% ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 3 years వాట్ విల్ బి ద అమౌంట్ ఇన్వెస్టెడ్ అండర్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum ఆన్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ 410000. ఇప్పుడు వరకు మనం 2 years క్వశ్చన్ చేసాం, 2 years ఇచ్చే. బట్ ఇప్పుడు 3 years వచ్చింది, చూద్దాం ఎలా చేద్దాం అనేది. సో 3 years ఎలా చేయాలి? అదేమి ఇచ్చాడు మనకి? 3 years టైం పీరియడ్ ఇచ్చాడు. వాట్ విల్ బి ద అమౌంట్ ఇన్వెస్టెడ్ అండర్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎంత. అంటే అమౌంట్ ఎంత అవుతుంది అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? అమౌంట్ ఎంత అవుతుంది అంటే అసలు ప్లస్ వడ్డీ కలుపుకుని అమౌంట్ అంత కదా, ఆ అమౌంట్ ఎంత అడుగుతున్నాడు. తెలుగులో ఇచ్చాడు చూడండి. 3 సంవత్సరాలకి ముగింపులో 4100 ప్రిన్సిపల్ అంటే అసలు పై సంవత్సరానికి 10% చొప్పున చక్కెర వడ్డీ కింద పెట్టుబడి పెడితే మొత్తం ఎంత వస్తుంది, మొత్తం ఎంత వస్తుంది అనేది అక్కడ క్వశ్చన్. సో చూడండి, ఇలాంటి క్వశ్చన్ అప్పుడు మనం రేషియో మెథడ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. మనకి 3 years కానీ ఇస్తే ఆర్ ఎబో 3 years ఆర్ ఎబో ఇస్తే మనము రేషియో మెథడ్ని చూజ్ చేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఏబీ మెథడ్. నేను చెప్పాను సార్, మీరు చెప్పారు కదా ఇక్కడ 10% ఇచ్చాడు అంటే జీరోస్ ఉన్నాయి, మరి ఏబీ మెథడ్లో చేస్తే బాగుంటుంది అంటే 3 years కానీ ఇస్తే మీరు ఏబీ మెథడ్లో కొంచెం కష్టం అవుతుంది, ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి రేషియో మెథడ్లో చేయండి. చూడండి, ఫస్ట్ మన రేషియో మెథడ్ అంటే 10% మార్చుకోవాలి. ఎంత వస్తుంది? 1/10. అంటే ఎలా చెప్పుకోవచ్చు? ఇది 10:11గా రాసుకోవచ్చు. ఓకే, ఎన్ని ఇయర్స్ ఇది? 3 years కాబట్టి 3 times 10:11. 10:11 అంటే మొత్తం ఏమవుతుంది? ఇది 10 cube, ఇది 11 cube. 10 cube ఎంత? 1000. 11 cube ఎంత? 1331. ఓకే, ఇందులో వచ్చింది. అయితే మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? మనకు అసలు ఇచ్చాడు, అసలు. కాబట్టి అసలు ఈక్వల్ టు ఇది అంటే 4100 ఈక్వల్ టు 1000. సో మనకేం కావాలి? అమౌంట్ కావాలి. అమౌంట్ కావాలంటే ఏం చేయాలి మనం? మరి ఇచ్చిన ఈ 4100కి 1000తో బై చేసుకుంటే 1 వస్తుంది. 1కి 133 చేస్తే మనకి అమౌంట్ వస్తుంది. ఓకే, ఇలా చేయాలి. అర్థమైంది కదా? సరే చూడండి, కట్ చేస్తే ఎంత వచ్చింది? ఇక్కడ 41 ఉంది, ఇక్కడ 41 మిగిలింది, ఇక్కడ 1331 మిగిలింది. సో 4 తీస్తే 52. ఓకే, నెక్స్ట్ 4 తీస్తే 12 అంటే 4 1 జా 4 అంతే 40. ఇక్కడ ఎంత మిగిలింది? ఇంకా 1331.
5 5 ఇది 6 7 7 this is 5 this is 4 this is 5 4 5 7 1 is the answer ఏంటి 5 4 5 7 1 ఆన్సర్ 5 4 5 7 1 is the answer ఇలా చేయొచ్చు ఓకే 3 ఇయర్స్ ఇస్తే ఏమీ లేదు 3 టైమ్స్ మనం ఇలా చేసుకుని 3 టైమ్స్ ఇంటూ చేసుకుంటే వచ్చేదే ఆన్సర్ సరే సింపుల్గా ఉంది కదా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అగైన్ మళ్ళీ డిఫరెన్స్ ఇచ్చాడు ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఓకే ఇక్కడ పూర్తి క్వశ్చనే మారిపోయింది ఇక్కడ చూసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ని ఇన్వాల్వ్ చేశాడు కాబట్టి ఇలాంటివి ఎలా చేయాలి చూద్దాం చూడండి ఇలాంటి క్వశ్చన్స్ మీరు నార్మల్గా క్యాజువల్గా చూస్తారు ఎగ్జామ్స్లో డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్స్ చాలా వస్తాయి ఇది ఎలా చేయాలో చూస్తాం చూడండి డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే అమౌంట్ ఆఫ్ 25,000 rupees for 2 years is 250 rupees. What is the rate of interest per annum? ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ మధ్యన డిఫరెన్స్ ఇచ్చాడు ఎంత 250 రూపీస్ మనకి అసలు కూడా ఇచ్చాడు 25,000 రూపీస్ అసలు 2 years అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి అసలు సేమ్ కాంపౌండ్ కూడా సేమే రెండింటికి సేమ్ సమ్ ఇక్కడ ఇయర్స్ కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ అలా అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటాడు ఇచ్చాడు 2 సంవత్సరాలకి 2 ఇయర్స్కి 2,500 రూపీస్ మొత్తంపై చక్కెర వడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య ఎంత 250 రూపీస్ అయితే మీకు డిఫరెన్స్ వచ్చింది సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నాడు సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నాడు ఇది క్వశ్చన్ సో ఇది చేయాలంటే ఏం చేస్తాం చూడండి మీరు నార్మల్గా చేస్తే టైం టేకెన్ దీని గురించి నాకు ఒక ఫార్ములా ఉంది ఎప్పుడైనా డిఫరెన్స్ బిట్వీన్ అడిగితే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీరు ఒక ఫార్ములా యూజ్ చేసుకోండి అదేంటంటే చూడండి డిఫరెన్స్ ఈక్వల్ టు ప్రిన్సిపాల్ పి అంటే అసలు ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఈజీ చేయొచ్చు మీరు ఏం లేదు జస్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి ఇంకేం లేదు డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 250 రూపీస్ ఓకే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇక్కడ అంటే అసలు ఎంత 25,000 ఓకే ఇక్కడ బ్రాకెట్ ఇంటూ కదా ఇంటూ ఆర్ స్క్వేర్ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేరే కదా 2 టైమ్స్ కాబట్టి ఆర్ స్క్వేర్ ఇక్కడ బై ఇక్కడ 100 స్క్వేర్ ఎంత ఇక్కడ 10,000 అవుతుంది ఓకే ఇలా చూసుకుంటే ఇక్కడ 3 zeros కి 3 zeros కట్ అయ్యి ఓకే 10 ఇంటూ 250 ఇంటూ చేసుకోవచ్చు లేదా కట్ చేయొచ్చు సో 10 ఇంటూ 250 ఎంత అవుతుంది ఇక్కడ 2500 అవుతుంది అంతే కదా 2500 ఈక్వల్ టు 25 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 25 ఆర్ స్క్వేర్ ఓకేనా 25 ఆర్ స్క్వేర్ సో ఇలా చూసుకుంటే 25కి 25 కట్ అవుతుంది 25 వన్స్ కదా అంటే ఎంత మిగిలింది ఇక్కడ 100 మిగిలింది 100 ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ మరి ఆర్ ఎంత అవుతుంది సింపుల్ 100కి రూట్ అంటే ఆర్ ఈక్వల్ టు 10 సో ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 10 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ 10% per annum అనమాట చూడండి అంత ఈజీగా చేయొచ్చు ఇది ఈ ఫార్ములా కొంచెం గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది మీకు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి at the end of the 3 years what will be the amount invested under compound interest at the rate of 10% per annum on principal amount of 34,000 సేమ్ క్వశ్చన్ కదా ఆల్రెడీ 3 times 4 times చేసాం ఇది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎలా చేయాలనేది ఓకే సో ఈ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చేద్దాం చూడండి at the end of the 3 years ఇక్కడ 3 years ఇచ్చాడు కదా టైం పీరియడ్ 3 years ఇచ్చాడు వాట్ విల్ బి ద అమౌంట్ ఇన్వెస్టెడ్ అండర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే అమౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ వాడు ఇచ్చింది నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3 years అండ్ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ప్రిన్సిపల్ అమౌంట్ 34,000 ఇచ్చాడు అంటే మనకి అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమండి ఇక్కడ ఇచ్చాడు చూడండి 3 సంవత్సరాలకి ముగింపులో 34,000 ప్రిన్సిపాల్పై సంవత్సరానికి 10% చొప్పున చక్ర వడ్డీ కింద పెట్టుబడి పెడితే మొత్తం ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో ఇది కూడా మనం రేషియో మెథడ్లో చేయొచ్చు అలా చూడండి 10%కి ఫ్రాక్షనల్ ఎంత 1/10 అంటే 10:11 ఎన్ని టైమ్స్ అవుతుంది 3 times 3 times అంటే సేమ్ అదే 1000 వస్తుంది ఇక్కడ 1331 వస్తుంది సో మనకు తెలుసు 1000 ఈక్వల్ టు
340000. సో మనకు కావాల్సింది ఏంటి? అమౌంట్. కాబట్టి ఏం చేస్తాం మనం? ఈ 34,000కి మనం 1000తో బై చేసి 1331తో ఇంటూ చేసుకోవాలి. చేస్తే ఎంత వస్తుంది? అది మీరు చేయండి. ఓకే, మీరు అది చేసి అని ఆన్సర్స్ పెట్టండి. కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి. ఓకే ఓకే మీకు డిఫరెన్స్ క్వశ్చన్ చెప్పాను కదా, ఫార్ములా చెప్పాను. ఒకసారి ఫార్ములా యూజ్ చేసి మీరు ఈ క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసి ఆయన ఆన్సర్ ఎంత వస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే, ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు కానీ ఈ క్లాస్ నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.